దేవుని స్తోత్రములో ప్రియ సహోదర సహోదరి, ఈరోజున మరోసారి దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మనం బలపరుస్తున్నాడు. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల విధమైన ప్రావీణ్యత వివేచనయు అనుగ్రహించును. మరియు దానియేలు సకల విధమైన దర్శనములను స్వప్న భావనను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. దేవుడు ఈ నలుగురు బాలుర సంగతి అనగా ఎవరు వీళ్ళు? షడ్రకు, మిషకు, అబేద్నెగో అనేటువంటి వారు. బబులోను దేశానికి వీళ్ళు బానిసలుగా కొనుక్కోబడినటువంటి వారు. వీళ్ళు సామాన్యులు కాదు, రాజు కుటుంబానికి చెందినటువంటి వారు. వీరు బానిసలుగా కొనుక్కోబడినప్పుడు ఈ బబులోను రాజు అక్కడ రాజు సమక్షంలో వారిని ప్రత్యేకంగా వారికి శిక్షణ ఇస్తూ, వారికి మంచి భోజనమును, మంచి యొక్క పానీయాలు, మరి సకల విధమైనటువంటి యొక్క రాజు యొక్క మరి ఆహార పదార్థాలన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి ప్రత్యేకంగా వారిని ఆ విధంగా వాళ్ళని తయారు చేస్తూ వారి సిద్ధపరుస్తున్న దినాల్లో వీళ్ళు చాలా బాలురుగా ఉన్నారు. ఈ దానియేలు, షడ్రకు, మిషకు, అబేద్నెగో అనేటువంటి వారు. ఈ నలుగురులో దానియేలు అంటాడు, మేము రాజు భుజించే ఆహారం మేము తినము. మేము ఆ రాజు భుజించే ఆహారం తిని మమ్మల్ని మేము అపవిత్రపరచుకోమన్నాడు. ఎందుకంటే రాజు యొక్క భుజించే ఆహారము వాళ్ళ దేవతలకి బలిలు అర్పించి ఆహారం తీసుకొచ్చి వారికి పెట్టేవాళ్ళు. ఎందుకంటే వారు దేవతలు అర్పించింది వారు తింటే చాలా బలవంతులుగా ఆ దేవత వారిని ఆశీర్వదిస్తుందని వాళ్ళ యొక్క కల్చరు. అటువంటి సమయంలో మేము నమ్మిన దేవుడు, మేము అనుసరించే దేవుడు, మా దేవుడు జీవము గలవాడు, మేము మా జీవితాన్ని అపవిత్రపరచుకోము. కాబట్టి మాకు శాకాహారం నాకు ఇవ్వండి అని ఆ భోజన పదార్థాలు మరి భుజించడానికి మరి ఆ విధంగా వాళ్ళని చూడటానికి ఇచ్చినటువంటి యొక్క అధిపతితో వాళ్ళు మాట్లాడినప్పుడు ఆ అధిపతి అంటాడు, మీరు చిక్కిపోయినట్లు కనపడితే రేపు రోజున రాజు నన్ను చంపేస్తాడు, రాజులు భుజించే ఆహారం మీరు తినాల్సింది అన్నప్పుడు, లేదు లేదు, ఒక 10 రోజులు మమ్మల్ని పరీక్షించండి, ఆ తర్వాత మీకు ఇచ్చినట్టుగా చేయండి, మాకు ధాన్యాన్ని ఇవ్వండి అని అడిగినారు. చూడండి, దానియేలు, షడ్రకు, మిషకు, అబేద్నెగో అనేటువంటి వారు బాలురుగా ఉండగానే, చిన్న వయసులో ఉండగానే వారు నమ్మిన దేవుడు జీవం గలవాడు, మేము పరిశుద్ధంగా మేము జీవిస్తాం, మేము అపవిత్రమైనది ఏది మేము ముట్టుకోము. ఆ చిన్నప్పటి నుంచే వారి హృదయాల్లో దేవుని వాక్యమైన బీజం వాళ్ళ ఉంది. పరిశుద్ధంగా బ్రతకాలి, పవిత్రంగా జీవించాలి, అపవిత్రమైనది మేము ముట్టుకోకూడదని వారికి ఉన్నటువంటి యొక్క విశ్వాసం. చూడండి, ఈ రోజున చాలామంది అపవిత్రతలో పడిపోయి చిన్న వయసు నుంచే చాలామంది చెడిపోవటం మనం చూస్తూ ఉన్నాం. చెడు అలవాట్లకి బానిసలు అయిపోతూ ఉన్నాడు, డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారు, అనేకమైన అలవాట్లకి బానిసలు అయిపోయి జీవితాన్ని పాడు చేసుకున్న చాలామంది మనం చూస్తున్నాం. కానీ దానియేలు, షడ్రకు, మిషకు, అబేద్నెగో అటువంటి వారి బాలురుగా ఉండగానే తమ జీవితాలను దేవునికి ప్రతిష్ఠించుకున్నారు. వారు పరిశుద్ధంగా జీవించుకోవడానికి వారు తీర్మానం చేసుకున్నారు. అప్పుడు వారి యొక్క 10 రోజులు వారిని పరీక్షించినప్పుడు వారు ఎలా ఉన్నారంటే, ఆ 10 దినములైన పిమ్మట వారి ముఖాలు రాజు భుజించే ఆహారం తిన్న వారి ముఖముల కంటే వీరి ముఖాలు సౌందర్యంగా కలగా కనిపిస్తూ ఉంటాయి. ఎంత అద్భుతమైన విషయం చూసారా? పరిశుద్ధంగా పవిత్రంగా జీవించే వారి యొక్క ముఖాలు ఎప్పుడు సౌందర్యంగా ఉంటాయి, కలగా ఉంటాయి. పాపములో జీవించేవాడు, అపవిత్రతలో బ్రతికేవాడు జీవితాలు ఎప్పుడు కూడా ముఖంలో సౌందర్యం కనపంచదు. చూడండి, అందుకనే వీళ్ళు పరిశుద్ధత కలిగినటువంటి వారుగా దేవుని కొరకు వాళ్ళు పవిత్రత కలిగి ఉండటం వల్ల వారి ముఖాలు చాలా సౌందర్యంగా కనబడుతున్నాయి, కలగా కనిపిస్తుంది. అంతేకాకుండా దేవుడు వారికి సకల విధమైన ప్రాముణ్యత మరి వివేచనయు అనుగ్రహించినాడు. చూడండి, సకల విధములైన ప్రాముణ్యత కలిగినటువంటి వారుగా దేవుడు వారికి ప్రత్యేకమైన జీవితాన్ని వారికి ఇచ్చాడు. అంతేకాకుండా దానియేలుకైతే సకల విధములైన దర్శనములు, స్వప్న భావాలను గ్రహించగల తెలివి గలవాడై ఉన్నాడు. దానియేలుకి ఎంతో శ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు ఇచ్చినాడు. కాబట్టి దేవుడి జ్ఞానాన్ని, వివేచన, బుద్ధిని అనుగ్రహిస్తాడు. మరి ప్రశస్తమైన జీవితాన్ని దేవుడు మనకిస్తాడు. కాబట్టి నీ యొక్క జీవితాన్ని పరిశుద్ధంగా, పవిత్రంగా కాపాడుకోగలిగితే, క్రీస్తు కొరకు జీవిస్తే దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించినట్లుగా. చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రార్థనలు ఏకీభవిస్తారా? ప్రభు సహాయం చేస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ రోజున దేవుని వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరి హృదయాల్లో
మీరు అద్భుతం ఆశ్చర్యకార్యం జరిగించబోతున్నది కొన్నాళ్ళు. దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు వారికి విశేషమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నారు. కారణము వాళ్ళ యొక్క యవ్వన కాలంలో వారి చిన్న వయసు నుంచి కూడా వారు పరిశుద్ధతను, పవిత్రతను కలిగి ఉంటాం. మరి ఎంత అద్భుతమైన జీవితం వారికి ఇచ్చినాం ప్రభా. ఈ రోజున మా ప్రియ సహోదరి సహోదరులందరూ కొరకు ప్రార్థిస్తున్నాం. పవిత్రతను, పరిశుద్ధతను కాపాడుకునేవారుగా చేయండి. వ్యర్థత్వంలో పడిపోకుండా, లోకంలో పడిపోకుండా, చెడుకి అలవాటు పడిపోకుండా నీ కొరకు నాయన పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించేవారుగా సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ శ్రేష్టమైన సందేశం మీకు దీవెనకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.